ఏరియా 51 ఇక్కడ అడుగు పెట్టాలనుకుంటే ప్రాణం మీద తీపి ఉండకూడదు. అక్కడ బోర్డు మీద క్లియర్ గా రాసుంటుంది, మీరు ఏరియా 51 లో ఒక్క అడుగు వేస్తే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, మీ ప్రాణాలు తీసే అధికారం మాకు ఉంది అని ఒక హెచ్చరిక ఉంటుంది. అంతేకాదు గగనతలంలో కూడా ఎటువంటి కమర్షియల్ ఫ్లైట్ ఆ ఏరియా మీదుగా వెళ్లకూడదు. పొరపాటున వెళ్తే క్షణాల్లో ఫైటర్ జెట్స్ వచ్చి ఆ ఫ్లైట్ ని కూల్చి పారేస్తాయి. ఇంత జరుగుతున్నా సరే మొన్నటి వరకు అమెరికా ఏరియా 51 అనే ప్రాంతం ఉందని అస్సలు ఒప్పుకోలేదు. వరల్డ్ మ్యాప్ లో ఈ ప్లేస్ మీకు ఎక్కడా కనిపించదు. కానీ ప్రపంచ దేశాల ఇంటెలిజెన్స్ మాత్రం ఈ ఏరియా 51 వైపే చూస్తుంటాయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏలియన్స్ గురించి మాత్రమే కాదు, ఏరియా 51 వెనుక దాగి ఉన్న జియో పొలిటికల్ గేమ్, ప్రపంచానికి తెలియకుండా అమెరికా దాస్తున్న ఒక మిలిటరీ టాప్ సీక్రెట్, రష్యా చైనాను భయపెడుతున్న ఆ రహస్య ఆయుధాలు ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. అసలు ఈ ఏరియా 51 కథ ఎప్పుడు మొదలైంది? దీనికి సమాధానం కావాలంటే రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటికి వెళ్ళాలి. 1950 కాలంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్, అదే ఇప్పటి రష్యా, ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్ లో ఉన్న టైం అది. రష్యా ఏ క్షణమైనా సరే అణుబాంబుతో దాడి చేస్తుందని అమెరికా ఎంతగానో భయపడుతుంది. ఆ టైంలో శత్రు దేశాల కదలికల్ని పసిగట్టడానికి అమెరికా సీక్రెట్ ఏజెన్సీ CIA కి అత్యంత రహస్యమైన విమానం కావాల్సి వచ్చింది. అదే U-2 స్పై ప్లేన్. ఆ విమానాన్ని టెస్ట్ చేయడానికి ఎవరూ చేరుకోలేని, ఎవరి కంటాపడని ఒక ప్రదేశం కావాలి. అప్పుడే అమెరికా CIA అధికారులకి ఒక ఎండిపోయిన ఎడారి కనిపించింది. అదే గ్రూమ్ లేక్. ఇది ఒక ఎండిపోయిన సరస్సు. దీనికి వాళ్ళు పెట్టుకున్న కోడ్ నేమ్ ఏరియా 51. ఈ ప్రదేశాన్ని ఎంత రహస్యంగా ఉంచేవాళ్ళంటే అక్కడ పనిచేసే సైనికులకి, ఇంజనీర్లకు కూడా తాము ఎక్కడున్నామో తెలిసేది కాదు. లాస్ వేగాస్ నుంచి జెనెట్ అనే ఒక గుర్తు తెలియని విమానంలో వాళ్ళని రోజు ఆ ప్రదేశానికి తీసుకెళ్లేవాళ్ళు. అసలు ఇంత రహస్యంగా ఉండే ఏరియా 51 బయట ప్రపంచానికి ఎలా తెలిసింది? ఆ ఏలియన్ కథల వెనక ఉన్న అసలైన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసుకోబోయే ముందు మరిన్ని ఇలాంటి మిస్టరీస్ గురించి మీకు తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియోస్ మీ దాకా చేరాలనుకుంటే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. అప్పుడే నా వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఇంకా పాయింట్ కొస్తే, చాలా ఏళ్ల పాటు ఏరియా 51 గురించి ప్రపంచానికి తెలియదు. కానీ 1980 నాటికి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆకాశంలో వింత వింత కాంతులు, ఇంతవరకు ఎవరూ చూడని ఆకృతిలో ఎగురుతున్న విమానాలు. సరిగ్గా ఇదే టైంలో 1980లో జర్నలిస్ట్ జార్జ్ నాబ్ చేసిన ఇంటర్వ్యూ బయటకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి పేరు బాబ్ లాజర్. ఈ బాబ్ లాజర్ ఏరియా 51 పక్కనే ఉన్న సెక్టార్ 4 అని పిలువబడే ఒక అండర్ గ్రౌండ్ లో ఫిజిసిస్ట్ గా పనిచేస్తున్నాడు. అక్కడ అమెరికా ఎవ్వరికి తెలియకుండా గ్రహాంతర వాసుల స్పేస్ షిప్ ని దాచిందని, ఆ స్పేస్ షిప్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాటిని కనిపెట్టి కొత్త టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో ఉన్నామని బాబ్ లాజర్ బాంబు పేల్చాడు. అలానే ఈ స్పేస్ షిప్ నడవాలంటే ఎలిమెంట్ 115 అనే గ్రహాంతర ఇంధనం కావాలని చెప్పాడు. ఇంకేముంది, ఈ ఒక్క ఇంటర్వ్యూ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసింది. అప్పటి నుంచి ఏరియా 51 అంటే ఏలియన్స్ ఉండే ప్లేస్ అని ముద్రపడిపోయింది. అయితే ఈ రూమర్సే అమెరికాకి ఒక వరంలా మారింది. ఎందుకంటే ప్రజలంతా ఏలియన్స్ మీద ఫోకస్ చేశారు, కానీ అమెరికా సీక్రెట్ గా తయారు చేస్తున్న ఆయుధాల మీద ఎవ్వరూ ఫోకస్ చేయలేదు. అయితే ఇక్కడ CIA ఏజెన్సీ కావాలని పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ ఏలియన్ థియరీని ప్రవేశపెట్టిందని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం రియల్ ఫ్యాక్ట్స్ ని మాట్లాడుకుందాం. నిజంగా ఏలియన్స్ ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే ఈ విశ్వంలో మనం మాత్రమే ఉన్నాము అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. కానీ అది ఓన్లీ అమెరికా ఏరియా 51 లోనే ఉన్నారా అంటే నో. ఈ ఏలియన్స్ ని అడ్డు పెట్టుకుని అమెరికా ఏరియా 51 లో రహస్యంగా ఆయుధాలను పరిశోధిస్తుంది. మనం ముందు మాట్లాడుకున్న U-2 స్పై ప్లేన్ మాత్రమే కాకుండా SR బ్లాక్ బర్డ్ ని కూడా తయారు చేసింది ఇక్కడే. ఇది ఎంత స్పీడ్ గా వెళ్తుందంటే రష్యా గనక దీని మీద మిస్సైల్ వేస్తే ఆ మిస్సైల్ ని దాటుకుని మరీ వెళ్లిపోతుంది. ఆ మిస్సైల్ ఎంత వేగంగా వచ్చినా ఈ బ్లాక్ బర్డ్ సింపుల్ గా తప్పించుకుంటుంది. ఆ తర్వాత రాడార్స్ కంటికి కూడా కనిపించని F-117 స్టెల్త్ ఫైటర్, ఇవి కూడా ఈ ఏరియా 51 లోనే తయారయ్యాయి. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఎంతో పవర్ఫుల్ అయిన B-2 బాంబర్ కూడా ఇక్కడే తయారైంది. ఇప్పుడు ప్రపంచమంతా మారిపోతుంది. అమెరికాకి దీటుగా చైనా, రష్యా లాంటి దేశాలు తమ మిలిటరీ పవర్ ని పెంచుకుంటున్నాయి. అయితే ఇదంతా అమెరికాకి ముందే తెలుసు. అందుకే వాళ్ళు మరో సీక్రెట్ ఫైటర్ జెట్ కోసం ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకున్నారు. అదే NGAD, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ పేరుతో 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. అలానే చైనాను భయపెట్టడానికి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే డ్రోన్ స్వామ్స్ ని కూడా తయారు చేస్తున్నారు. కానీ రష్యా మరియు చైనా స్పై శాటిలైట్లు ఏరియా 51 ని గమనిస్తున్నాయి. ఇది తెలుసుకున్న అమెరికా ఏరియా 51 బేస్ మొత్తాన్ని ఆర్టిఫిషియల్ మేఘాలతో నింపేసింది. కనీసం శాటిలైట్ కి కూడా కనిపించకుండా మొత్తం ప్రపంచం కళ్ళు కప్పి ఈ ఏరియా 51 ని అమెరికా ఎలా కాపాడుతుంది? నిజానికి ఏరియా 51 చుట్టూ కంటికి కూడా కనిపించని హైటెక్ సెక్యూరిటీ
సెక్యూరిటీ ఉంటుంది. చుట్టుపక్కల ఎడారిలో చిన్న కదలిక కనిపించినా సరే అక్కడ ఉన్న థర్మల్ కెమెరాలు సెక్యూరిటీని అలర్ట్ చేస్తాయి. హ్యూమో డ్యూడ్స్ అని పిలిచే ఒక ప్రైవేట్ మిలిటరీ ఆ చుట్టూ ఉంటుంది. వాళ్ళు 24 గంటలు ఏరియా 51 ని కాపలా కాస్తూనే ఉంటారు. వాళ్ళకున్న ఆర్డర్ ఏంటో తెలుసు, ఎవడైనా సరే లైన్ క్రాస్ చేసి అడుగు పెడితే కాల్చి పారేస్తారు. అసలు రహస్యం భూమి పైన కాదు, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఏరియా 51 కింద 100 అడుగుల లోతులో ఒక పెద్ద నగరమే ఉంటుందని, వీటినే డీప్ అండర్ గ్రౌండ్ మిలిటరీ బేసెస్ అంటారని ఒక థియరీ ఉంది. అయితే ఈ అండర్ గ్రౌండ్ లో నార్మల్ ఆయుధాలు కాదు, మనం ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఫ్యూచరిస్టిక్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే పవర్ఫుల్ వెపన్స్ ఉంటాయని ఒక బలమైన వాదన ఉంది. దీన్ని మనం జియో పొలిటికల్ కోణంలో చూస్తే ఒక భయంకరమైన ఫ్యాక్ట్ మనకి అర్థమవుతుంది. రీసెంట్ గా అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ పెంటగాన్ స్వయంగా ఒక రిపోర్ట్ ని బయటపెట్టింది. తమకి ఆకాశంలో వింత వింత యూఎఫ్ఓలు కనిపిస్తున్నాయని ఒప్పుకుంది. అయితే దీనికి ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే, ఈ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచో వచ్చినవి కావు, ఇవి ఏరియా 51 లో తయారు చేసిన యాంటీ గ్రావిటీ డ్రోన్ సిస్టమ్. అది కూడా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వర్క్ అయ్యే డ్రోన్స్ అని కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది గనక అమెరికా పూర్తిగా డెవలప్ చేస్తే రష్యా, చైనా దగ్గరున్న రాడార్స్ కానీ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అస్సలు ఆపలేవు. సో డిఫెన్స్ రంగంలో రష్యా, చైనాని అమెరికా బీట్ చేస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఏరియా 51 అనేది ఒక మిలిటరీ బేస్ కాదు, ఇది రేపటి యుద్ధాన్నే మార్చే ఒక కీ పాయింట్ టెక్నాలజీ. అమెరికా ఏలియన్స్ ని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించడానికి, లేదా వాళ్ళు చేస్తున్న పరిశోధనల మీద డౌట్ రాకుండా ఉండడానికి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టు అమెరికాలోని, అది కూడా కేవలం ఏరియా 51 లోనే ఏలియన్స్ ఉన్నట్టు పదే పదే చెప్పడం అంటే దీని వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందని అర్థం. జస్ట్ జనాల్ని డైవర్ట్ చేసి వీళ్ళు ఏరియా 51 లో ఏదో చేస్తున్నారు. ఇదంతా అమెరికా ఫ్యూచర్ వార్ కోసం కూడా అయ్యుండొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఏరియా 51 లో ఏలియన్స్ ఉన్నాయా, లేదా ప్రపంచాన్ని డైవర్ట్ చేస్తూ అమెరికా ఇంకేదైనా చేస్తుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఇలాంటి మిస్టరీ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.